భవిష్యత్తులో ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు హైదరాబాద్ నుండి వర్ణాసుర గారు. వర్ణాసురకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాము, ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయో తెచ్చుకున్నాక మాట్లాడమన్నా. ఉన్న పార్టీలే గంగలు కలుతానాయి, పేరు మోసిన పార్టీలే నామరూపాలు లేకుండా పోతున్నాయి. 10 ఏళ్ళు పాలించిన పార్టీకే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది? తెలంగాణను సాధించి ఒక 10 ఏళ్ళు పరిపాలించిన ఇక్కడ ఒక టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎంపీలు వచ్చారు? అలాగే జాతీయ స్థాయిలో 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ గారు. తమిళనాడులో ఎంతమంది ఎంపీలను గెలుచుకున్నారు? అలాగే మాయావతి గారు మనందరికీ ఒక రాజ్యాధికార బాటను చూపించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు సాధించారు మాయావతి గారు? సారీ, క్షమించండి, నేను ఒక పార్టీని మెన్షన్ చేసి అడుగుతున్నాను కాదు. పార్టీ పెట్టిన వాళ్ళు, ఆ పార్టీ ఆశయాల కోసం పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించినటువంటి అనేక ఉపశాఖలుండి కమిటీలు ఉన్నటువంటి ఎర్రజెండా సోదరులకి ఎన్ని సీట్లు గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో? ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణలో ఒక్క కూనంనేని సాంబశివరావు గారు ఒక్కరు గెలిచారు, వారికి శుభాకాంక్షలు, అభినందనలు. మిగతా వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి రాజకీయాలు అనేవి ఓట్లతో ముడిపడి ఉంటాయి, సీట్లతో ముడిపడి ఉంటాయి. పోరాటాలు రాజకీయ కేంద్రంగా పోరాటాలు ఉంటాయి, సమాజం కేంద్రంగా, సాంస్కృతిక చైతన్యం కేంద్రంగా, భావాజాలం కేంద్రంగా, ప్రజలు కేంద్రంగా పోరాటాలు ఉంటాయి. కాబట్టి మనము ఓట్లు సాధించడం ద్వారా, సీట్లు సాధించడం ద్వారా, సీట్లతో ఓట్లతో రాజకీయాలు చేసి సమాజ మార్పు తీసుకురావాలనే మార్గంలో లేము. మనం ప్రజల్ని చైతన్యం చేసి, విజ్ఞానవంతులను చేసి, మనలాంటి వాళ్ళని కూడగట్టి, సమస్యల మీద పోరాడి, సమస్యల పరిష్కారం కోసం పాటుపడి, చట్టాల సాధన కోసం పోరాడి సమాజ పోరాటాలు చేస్తాం, ప్రజా రాజకీయాలు చేస్తాం. కాబట్టి ఇది సాంస్కృతిక పోరాటము, ఆర్థిక పోరాటము, సామాజిక పోరాటము, ప్రజా పోరాటంలో మనం ఒక భాగం. మనకంటే ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, రేపు భవిష్యత్తులో మనకంటే గొప్పగా చేసే వాళ్ళు కూడా వస్తారు. మనం మాత్రం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS అనే పేరుతో మూఢనమ్మకాల స్పెషలిస్టులుగా, వాటి నిర్మూలన ఎక్స్పర్ట్స్గా అన్ని ప్రజా సంఘాలకి, అన్ని రాజకీయ పార్టీలకి మనం ఒక రిసోర్స్ పర్సన్స్గా అందరికీ అందుబాటులో ఉందాం. అది ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ పార్టీలోనైనా మనలాంటి వాళ్ళు ఉంటే మనకు కలుపుకుందాం. మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటే అది ఏ పార్టీ అయినా ప్రశ్నిస్తూ ముందుకు సాగుదాం. అలాగే మన సభ్యుల్లో, మన నాయకుల్లో ఎవరైనా బాగా చైతన్యవంతులు అయిపోయి వాళ్ళ పాత్రలు గొప్పగా నిర్వర్తించి, అన్న, తమ్ముడు, నేను నా దగ్గర జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అవకాశాలు ఉన్నాయి పలానా పార్టీ నుంచి అంటే హ్యాపీగా వెళ్ళండి అన్న. వెళ్ళి ఆ ఊర్లో, ఇప్పుడు మా ఊర్లో 4 నాస్తికులం ఉంటాం, కానీ 2000 మంది ప్రజలు ఉంటారు. ఈ 4 నాస్తికుల్లో ఒకడు ఏదో ఒక పార్టీ నుంచి ఈ ఊరు సర్పంచ్ అవుతాడంటే 2000 మందికి నాయకుడు అవుతానంటే సంతోషమే కదా. కాబట్టి మన వాళ్ళు, మన సంఘంలో పనిచేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేయబోయే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ సమయాన్ని సమాజ చైతన్యానికి పంచి, ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఆఖరికి ఎంపీనో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రులు అవుతానంటే కానీ మనం ఎందుకు కాదంటాం? కాకపోతే మతాన్ని ఆధారంగా ఉండేటువంటి పార్టీల్లో లేదా అజ్ఞానాన్ని పెంచి పోషించే పార్టీల్లోకి వెళ్ళొద్దు అనే చైతన్యాన్ని మనతో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు అవగాహన కలిగిస్తాం.